రాష్ట్రంలో మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల ఎన్నికల నోటిఫికేషన్ వారం రోజుల్లో విడుదలయ్యే అవకాశం ఉంది. 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్ల ఎన్నికలకు రాష్ట్ర ప్రభుత్వం, ఎస్ఈసీ కసరత్తు చేస్తున్నాయి. మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల వార్డుల విభజనతో పాటు రిజర్వేషన్ల ప్రక్రియ పూర్తి చేసి కేబినెట్ ఆమోదంతో పురపాలక శాఖ ఎస్ఈసీకి సమర్పించింది. ఎన్నికలపై ప్రభుత్వ సన్నద్ధత తెలుపుతూ పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి శ్రీదేవి రాష్ట్ర ఎన్నికల సంఘానికి లేఖ రాశారు. ప్రభుత్వపరమైన ప్రక్రియ పూర్తి కావడంతో రాష్ట్ర ఎన్నికల సంఘం ముమ్మర ఏర్పాట్లు చేస్తోంది. కలెక్టర్లు, జిల్లా ఎన్నికల అధికారులతో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కుముదుని వీడియో కాన్ఫరెన్స్ నిర్వహిస్తున్నారు. మంగళవారం ఉమ్మడి ఆదిలాబాద్, కరీంనగర్ కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన ఎస్ఈసీ ఇవాళ ఉదయం ఉమ్మడి నిజామాబాద్, ఉమ్మడి ఖమ్మం, మధ్యాహ్నం ఉమ్మడి వరంగల్ జిల్లాల కలెక్టర్లు, ఉన్నతాధికారులతో మాట్లాడనున్నారు. రేపు ఉదయం ఉమ్మడి నల్గొండ, మధ్యాహ్నం ఉమ్మడి పాలమూరు జిల్లాల కలెక్టర్లతో సమీక్షించనున్నారు. ఎల్లుండి ఉదయం రంగారెడ్డి, వికారాబాద్, మేడ్చల్, మల్కాజ్గిరి, మధ్యాహ్నం ఉమ్మడి మెదక్ జిల్లాల కలెక్టర్లు, ఎన్నికల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు. ఎన్నికలకు ఏర్పాట్లు పగడ్బందీగా చేయాలని కలెక్టర్లకు రాణి కుముదుని దిశానిర్దేశం చేశారు. ట్రైనర్స్ ఆఫ్ ట్రైనర్లకు ఇవాళ ఎస్ఈసీ కార్యాలయంలో శిక్షణ ఇవ్వనున్నారు. ఎన్నికల నిర్వహణలో అనుభవం, అవగాహన ఉన్న సీనియర్ అధికారుల్ని మాస్టర్ ట్రైనర్లుగా నియమించి ఈ నెల 19న శిక్షణ ఇచ్చారు. ఇవాళ శిక్షణ పొందే ట్రైనర్స్ ఆఫ్ ట్రైనర్లు జోనల్ అధికారులు, రిటర్నింగ్, అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులు, ప్రిసైడింగ్, అసిస్టెంట్ ప్రిసైడింగ్ అధికారులు, కౌంటింగ్ సిబ్బందికి శిక్షణ ఇస్తారు. రాష్ట్ర వ్యాప్తంగా 32 జిల్లాల్లోని 7 కార్పొరేషన్లు, 366 డివిజన్లు, 116 మున్సిపాలిటీలు, 2630 వార్డుల్లో తుది ఓటర్ల జాబితాల్ని ఇప్పటికే ప్రచురించారు. వాటిలో పురుష ఓటర్లు 25,62,369 ఉంటే మహిళలు 26,80,014, థర్డ్ జెండర్లు 640 ఓటర్లు ఉన్నట్లు ఎస్సీసీ వెల్లడించింది. ఎన్నికలు జరిగే మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో 8,195 పోలింగ్ కేంద్రాల్ని ఖరారు చేశారు. మొత్తం ఎన్నికల ప్రక్రియను ఫిబ్రవరి 15 నాటికి పూర్తి చేసేలా ఎస్ఈసీ కసరత్తు చేస్తోంది.